హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఇటీవల విడుదలైన కోర్టు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా ఆశించిన ఫలితాలు సాధించగలిగింది. హీరో నాని నిర్మాతగా వ్యవహరిస్తూ రామ్ జగదీష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నటించిన అన్ని పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగుండటం, పోక్సో చట్టం గురించి ఈ మూవీలో చర్చించడం అందరినీ ఈ చిత్రం వైపు చూసేలా చేసింది. సామాన్య ప్రజానికానికి చట్టాలు, వాటి లొసుగుల గురించి ఈ సినిమాలో చర్చించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సినిమాలో నటించిన శివాజీ మంగపతి పాత్రకు ప్రేక్షకులు హాట్స్ ఆఫ్ అంటున్నారు. ఈ పాత్ర గురించి కూడా నటుడు శివాజీ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కోర్ట్ ఇప్పుడు అందరూ కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా నాని బ్యానర్కి పెద్ద హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన శివాజీకి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ ఈ సినిమాను గురించి మాట్లాడారు. గతంలో హీరోగా చాలా సినిమాలు చేశాను, ఎంతో అంకిత భావంతో కష్టపడ్డాను, అయినా నేను ఆశించిన స్టార్డమ్ రాలేదని అన్నారు. ఎంతగా కష్టపడుతున్నా స్టార్డమ్ రాకపోవడంతో నాలో బాధ, కసి పెరుగుతూ వచ్చాయి. నాలో అదే పనిగా అంతర్మథనం జరుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరికి మంగపతి పాత్ర వచ్చింది. కథ వినగానే నాలో మంగపతి పూరేశాడు. ఎంతకాలంగా మనం ఎదురు చూస్తున్నది ఇలాంటి రోల్ కోసమే కదా అనిపించింది. అందుకే ఎంత మాత్రం ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశాను అని చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్వి రంగారావు, రావు గోపాలరావు, నాగభూషణం, నూతన ప్రసాద్ వంటి వారి విలనిజాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను. డైలాగ్స్తోనే వాళ్ళంతా గొప్ప విలనిజాన్ని పండించారు. అలాంటి ఒక పాత్ర చేయాలనుకున్న నాకు ఈ సినిమాతో ఆ ముచ్చట తీరింది. హీరోగా నేను అనుకున్న స్టార్డమ్ను విలన్ రోల్లో తెచ్చిపెట్టడం విశేషం. ఇకపై పవర్ఫుల్ విలన్ రోల్స్ వస్తాయని ఆశిస్తున్నానని శివాజీ చెప్పుకొచ్చారు.